హాయ్, నేను మీ పూర్ణిమ వెంకట్. ఈరోజు మీకు కూర్గ్ డిస్టిక్ అండి, మడికరి సిటీ హెడ్ క్వార్టర్ అండి. మేము మా జర్నీ ఎలా జరిగిందో చూద్దాం. వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్. ఆన్లైన్లో బుక్ చేసుకున్నాము. 2 BHK, చాలా ఫెసిలిటీగా బాగుందండి. మేము నైట్ జర్నీ చేసి నైట్ పడుకొని పొద్దున్నే లెగిచాక వీడియో తీస్తున్నానండి. ఎర్లీ మార్నింగ్ 5:36 అప్పుడు ఈ సీన్ అండి. మేము తలకావేరి చూడ్డానికి వెళ్తున్నామండి. మేము రూమ్ నుంచి స్టార్ట్ అయ్యేటప్పటికల్లా 6 అయిందండి. అసలు చాలా బాగుంది ఫ్రెండ్స్. కూర్గ్ మాత్రం వెళ్ళినప్పుడు అస్సలకి మిస్ అవ్వకండి. అంటే అందరూ ట్రెడ్డింగ్లు అవి ఇవి అంటారు, కానీ మనకి కావేరి నది పుట్టినది తలకావేరి. మెల్లగెళ్ళి వెనక్కి తిరిగి ఇదొక వ్యూ అండి. చాలా బాగుంది. ఫుల్ చిల్ అయ్యామండి. అది కనిపిస్తుంది నాకు. వెళ్ళి మీరు మాట్లాడు. కంచిక్ ఛాలెంజ్ ఎప్పుడు వచ్చారు అడుగు. చూడు, కంచిక్ ఛాలెంజ్ కూడా ఇంపోర్ట్ చేసుకుంటారు ఇక్కడికి. తర్వాత నన్ను డాడీ నాకు షార్ట్ చేయాలి. నేను డాడీ అబ్బా ఏమా. అక్కడి నుంచి తలకావేరి చూడడానికి టెంపుల్కి వెళ్ళామండి. సన్న చిరుజల్లు పడుతూ మంచు కమ్మేసిందండి. హిల్ స్టేషన్ కదండి, మనకి వాతావరణం అలానే ఉంటుంది. చూడండి గైస్, ఈ హుండీ అంట. చివరికి టెంపుల్స్ కూడా అప్డేట్ అయిపోయినాయి. ఇది మెయిన్ అండి. అలాగా నీళ్ళ పైన విగ్రహం కనిపిస్తూ ఉంటుంది. ఆ కావేరి నీళ్లు నంది నోట్ల నుంచి వచ్చి శివలింగం మీద పడి ప్రసాదం తీసుకొని ఇదిగో మా పిల్లలు కాసేపు స్కూబీతో ఆడుకున్నారు. అక్కడి నుంచి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళామండి. If age increases, then cost will increase. All pure fruit fermented. Oh yeah. Without yeast. 900-9.5-year-old bottle. మనం ఏ స్టాల్కి వెళ్ళినా వైన్ ప్లస్ స్పైసెస్ స్పెషల్ అండి. మనకి తెలిసిందే కదా, మనకి కూలింగ్ ప్లేసెస్లో ఎక్కువగా స్పైసెస్ ఇవే ఉంటాయి కదండి. కాఫీ పొడి కాఫ్ సిరప్. Flavor bro? Grape flavor. హెల్త్ ఇష్యూ. The daily was 20 or 30 ml pack system. Full bottle. You can drink Body it, nothing will pains. happen. Daily 20 or 30. You get better benefit. అక్కడి నుంచి బాగ్మండల్ వెళ్ళామండి. అక్కడ టెంపుల్ శ్రీ బాగేదేశ్వర ఆలయం అండి, శివుడిది. చాలా బాగుంది. అది కూడా దర్శనం చేసుకున్నాము. లీవ్ ఫుట్వేర్ కాదు, లైవ్ ఫుట్వేర్. స్వామి ప్రకారం పక్కనే త్రివేణి సంగం అండి. త్రివేణి సంగంలోకి వెళ్తున్నాము. ఇక్కడ జ్యోతి కావేరి టైం 10 వరకు పడుకోవడం అంటే రిచెస్ట్ మ్యాన్ కూడా పాసిబుల్ కాదు. ఈ కుక్కకు పాసిబుల్ అయింది.
సిగ్గుపడతారు వాళ్ళు. పడుకోలేము పడుకో, ఏం చేస్తాలే. ఇది త్రివేణి సంగం అండి. కన్యకా నది, శివజ్యోతి నది, కావేరి నది, 3 నదులు సంగమం. ఇలా నుంచి ఒక నది, అదొక నది, అలాగ 3 నదులు సంగమం. మా త్రివేణి సంఘంలో వచ్చి కాలు కడుక్కుంటారమ్మా. చూడండి గైస్, నేను త్రివేణి సంఘంకి వచ్చింది చూడడానికి కదా, కాలు కడుక్కోవడానికి అంట మమ్మీ చెప్తుంది. ఇప్పుడు గుర్తొచ్చింది ఇది త్రివేణి సంఘం. అసలు ఈ వాటర్ అక్కడ కోనేరులు, తాబేలు, చేపలు అన్నీ ఉన్నాయండి. కాఫీ ప్లాంటేషన్కి వెళ్తున్నామండి. కాఫీ తోటలకు వెళ్ళాము. అవి కాఫీ గింజలండి, ఇందాక నేను మీకు చూపించింది. అదేలే ప్రతి చోట కాఫీ పొడి, వైన్స్, స్పైసెస్. అసలు కాఫీ అస్సలకి బాగాలేదండి. మా చిన్నోడైతే గోల పెట్టేశాడు, ఏంటి కాఫీ ఫ్యాక్టరీ ఉండి కాఫీ బాగోపోవటం అని. బెనారస్ శారీస్ అండి, మైసూర్ సిల్క్ శారీస్. కాసేపు షాపింగ్ చేసుకొని బయటకు వచ్చేసాం. సిమ్లాలో కూడా వచ్చింది, కాశ్మీర్లో కూడా వచ్చింది ఎండ మనం వెళ్ళినప్పుడు. నువ్వు వెళ్ళిన టైం బట్టి ఉంటుంది. కానీ మనం కొద్దిగా మంచి టైంలో అదే నువ్వు నైట్ వెళ్ళు, చచ్చినా రాదు ఎండ, అసలు రానే రాదు, ఖచ్చితంగా రాదు ఎండ. ఫ్యాక్టరీ లాగా పెట్టుకున్నారు. రాజమండ్రి, బెంగళూరు, విజయవాడ ఎక్కడికి వెళ్ళు రాదు. నైట్ టైం మాత్రం ఎండ రాదు. వెళ్ళి మనం కావాల్సినవి తీసుకోవచ్చు అంటే ఇది డే టైం కాబట్టి నైట్ టైం కాఫీ మాత్రం మనకి వాళ్ళు ఇస్తారు. ఆయిల్ని ఎండ పెడతారు, అంటే టేస్ట్ చేస్తే కొనుక్కుంటాం మన కదా, వేపుతారు. అందుకని మళ్ళీ దాన్ని మిల్లేస్తారు, పౌడర్ అవుతుంది. అప్పుడు ఆ పౌడర్ వేసేటప్పుడు కొంచెం ఏయో కెమికల్స్ కలుపుతారు. ఇక్కడ ఉన్నందరూ ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే మొత్తం మమ్మీ చెప్తుంటే మేమెందుకు. మీరు రావాలనుకుంటే మనం రావచ్చు, కానీ ప్రైస్ వర్త్ అయితే కాదు, వేస్ట్. కాఫీ కూడా కాఫీ దాంట్లో నీళ్ళ కావాలి. అది ఇంకా ఘోరం. అది మేమే కాఫీ ఫ్యాక్టరీలో కాఫీ పడేసి వచ్చాం తాగకుండా. లంచ్ చేసాము. 10 రూపీస్ పర్ హెడ్ అని ప్యూర్ వెజ్ చూసుకొని వెళ్ళడం అయిందండి మాకు. టికెట్ కౌంటర్. లంచ్ అయిపోయాక అబీ ఫాల్స్కి వెళ్ళామండి. అబ్బే ఫాల్స్ చూడండి ఎంత బాగుంది, ఎంత అందంగా ఉందో. అబ్బే వాటర్ ఫాల్స్ సూపర్గా ఉంది. ఒక 50 మెట్లు ఉంటాయండి, కిందకి దిగాలి. దిగాక కొంచెం ఒక 500 మీటర్స్ నడవాలి. ఆ నడిస్తే ఆ బీ ఫాల్స్. నేను తీసుకున్నాను, తర్వాత జిప్ లైన్. నాకేం తెలుసు నీ దగ్గర నుంచి తీసుకున్నప్పుడు. జాగ్రత్తగా ఉండు, ఓకేనా? మొత్తానికి సాహసం చేశానండి, జిప్ లైన్ ఎక్కాను. వెనక్కి చూడు. బాబు నేను చూడను.
బాగుంది. కొన్ని స్వీట్ మెమోరీస్ అంటే అదేనండి. అక్కడి నుంచి ఈవినింగ్ టీ స్టాల్కి వచ్చేసాము. కాఫీ తాగేసి రాజా సీట్ అంటండి ఇది. రాజుగారు అక్కడ కూర్చొని సన్సెట్ చూసారంట. అది చూసేసి నైట్ డిన్నర్ అయిపోయింది. ఇది నెక్స్ట్ డే 2 అండి. ఇది ఆ రోజు బౌద్ధిస్ట్దండి. ఇది కూర్గ్ కాదు, మహాబలేశ్వరం గోల్డెన్ టెంపుల్. ఏ అసలు చాలా బాగుందండి. చాలా పీస్గా సైలెంట్గా చాలా బాగుంది. అసలు చెప్పలేము. చాలా గుళ్ళు ఉన్నాయండి లోపల వాళ్ళ టెంపుల్స్. ఇప్పుడు మీరు ముందుకెళ్ళాలి. ఇంకా చూసుకొని బయటకు వచ్చేసాం. ఒక లెవెల్గా వెళ్ళాలి. అది ఒక లెవెల్గా వెళ్ళాలి. అసలు డూపించు ముందుకెళ్ళి. మళ్ళీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. దుబారా ఎలిఫెంట్ క్యాంప్కి వెళ్ళామండి. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఫ్రెండ్స్. అంటే ఇక్కడ ఎలిఫెంట్కి స్నానం చేయిస్తారంటండి. అది చూపిస్తారు. మొత్తం ఈ దుబారా క్యాంపులో, ఎలిఫెంట్ క్యాంప్లో దగ్గరగా 40-50 ఎలిఫెంట్లు ఉన్నాయండి. ఇది మాత్రం చాలామంది పిల్లల్ని తీసుకొని బాగా వస్తున్నారండి. మాకు వీకెండ్ అవ్వడం వల్ల ఇంకా ఉన్నారు జనాలు. ఎలిఫెంట్తో విన్యాసాలు చేయించారు. పిల్లలు మాత్రం ఫుల్, చిన్నపిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ దుబారా ఎలిఫెంట్ క్యాంప్లో మాత్రం. అసలుకి ఈ ఏనుగండి ఆ గడ్డిని తీసాక పోయే వరకు భలేనండి. నోట్లో పెట్టుకునేటప్పుడు కూడా మట్టి ఏమీ రాకుండా ఓన్లీ గడ్డి వరకే నోట్లోకి వెళ్ళిందండి. అసలు చాలా విచిత్రం అనిపించింది. మనకు అలా చూసేటప్పుడు ఇసుక కూడా లోపలికి వెళ్ళొద్దేమో అనుకున్నాను, కానీ లేదండి, కరెక్ట్గా గడ్డే అది దానికి నోట్లోకి వెళ్ళేటట్టు చూసుకుందండి. ఆ గడ్డి చిక్కే వరకు ఆ తొండంతో అలా మెలిపెడుతూనే ఉందండి. అక్కడి నుంచి రిటర్న్ అయిపోయామండి. అంటే మనము బోట్లో వెళ్ళాలండి. దుబారా ఎలిఫెంట్ క్యాంప్లోకి వెళ్ళాలంటే 2 నిమిషాలు పట్టుద్ది బోట్లో. చెప్పు. అక్కడి నుంచి నిసర్గధామ అంటే కావదండి, ఎందుకంటే అక్కడ టికెట్లు తీసుకోవాలండి. రకాల జాతులు పక్షులు ఆగండి అండి. టికెట్లు తీస్తున్నారమ్మా, ఆగు. ఇగో చూడు పర్ హెడ్ ఎంత అయిందో అని చెప్పు వీడియోలో. హాలిడేస్ అయితే అప్పటికప్పుడు వచ్చేది. నలుగురికి 320 రూపాయలు, పర్ హెడ్ 60 రూపాయలు. 80 అమ్మ.
మరి ఇద్దరు నువ్వు 60 అని చెప్పావు కదరా, సిగ్గులేదు గొడవ. ఇప్పుడు నువ్వు నిజంగా చెప్పు, 80 రూపాయలేవా? 80 మరి రూపీస్ నువ్వు ఇంత 60 ఎందుకన్నావు? సరదాగా లేవు. సిగ్గులో ఏమని చెప్పను ఇప్పుడు. 80 రూపీస్. విసర్గ సాందామా నసర్గా వా విసర్గదామా. మేము విసర్గధామాకి వచ్చామండి. పర్ టికెట్ ఒక్కొక్కళ్ళకి 80 రూపాయలు. మేము నలుగురు వచ్చాము, 320 రూపాయలు టికెట్. ఆయనకి అసలు మా చిన్నోడండి నాతో ఏమి గలాటా చేస్తాడో, ఎంత నాటిగళ్ళా చేస్తాడో, అసలుకి జోక్స్ కామెంట్స్ చంపుకు తిన్నాడండి బాబు నన్ను. హ్యాంగింగ్ బ్రిడ్జ్ దాట. ఇది హ్యాంగింగ్ బ్రిడ్జ్ అండి. ఇలా కట్టున్నాయి, కొంచెం లైట్ గా ఆ జిప్ లైన్ ఎక్కినప్పుడు కూడా అంతే. అంటే ఫస్ట్ మా పెద్దోడు వెళ్ళాడు, తర్వాత నేను వెళ్ళాను అనమాట. వెనక నుంచి మమ్మీ మమ్మీ సూపర్ మమ్మీ నువ్వేంటి మమ్మీ అంటూ ఇలానే అల్లరి చేస్తాడు అన్నాడు. ఉంటాయండి ఇక్కడ. ఏం పర్లేదు. షేక్ అవుతుంది చూడు, షేక్ అవుతుంది. చూపించు. ఇది మూవింగ్ బ్రిడ్జ్ అండి, కానీ బోట్స్ ఉంటాయి. బాగా ఊగుతుందండి. చూద్దాం రండి. మరి ఎప్పుడు రావాలంటే మీ వాళ్ళు? ఎప్పుడో ఒకప్పుడు రండి చూడడానికి, లేకపోతే ఎప్పుడైనా మీరు ట్రిప్ అనుకున్నప్పుడు నాది సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేస్తే మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్డేట్లో ఉంటాం. అబ్బా ఏ అప్డేట్లో చెప్తా, ఇక్కడికి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి. లోపలికి వెళ్ళాక అన్ని పక్షులు, అంటే దానికి కూడా ఒక్కొక్క దానికి ఒక్కొక్క టికెట్ ఉందండి ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి. మనకి బయటికి ఏ పక్షులు కనపడవు, కానీ ఇలాంటి ట్రిప్పులకి పిల్లలతో వెళ్తేనే మనకి సరదాగా ఉంటుందండి. తలకావేరిలో కావేరి అమ్మవారు తీసేస్తాడని నాకు తెలుసు, నా చేత వాగిస్తున్నాడు. నిసర్గధామ బోట్స్ పార్క్ వచ్చాం. నిసర్గధామ అది లోపలికి వెళ్తున్నాం. ఇక్కడ పక్షులు we love birds. పట్టుకోవచ్చండి. హాయ్. ఇప్పుడు ఫోటో తీస్తారా? నవ్వు 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 నవ్వు. ఒక్క ఆవిడ గింజలు ఇచ్చింది, ఆ గింజల సీడ్స్ చేతిలో పట్టుకున్నాను. పట్టుకున్న వెంటనే వచ్చి వాలిపోయింది. నాకు అలా వాలిపోతాయని ఎక్స్పెక్ట్ చేయలే. మా చిన్నోడేమో నాకు చక్కలి గింతలుగా ఉంది. అమ్మ నవ్వమ్మా నవ్వమ్మా అంటాడు. అరే నవ్వుంటారా బాబు అన్నానంట. ఇంకొచ్చేసాము. అక్కడి నుంచి మధ్యలో ఇలాగా పెట్టారండి, ట్రైబల్స్ లాగా. లేడీస్ది ఒక గ్రూపు, జెంట్స్ ఒక గ్రూపు. మామూలుగా ట్రైబల్స్ ఎలా ఉంటారో ఐ పిక్స్ అనమాట. నేను ఒక్కొక్కటి 100 గ్రామ్స్ చొప్పున తీసుకున్నానండి. మిరియాలు, ఆవాలు, జీలకర్ర, యాలుక్కాయ, దాల్చిన చెక్క, ఇంకా చాలా తీసుకున్నాను. ఇంతవరకే చూపించడం అయింది. అన్ని బ్యాగుల్లోకి వెళ్ళిపోయినాయండి. ఇంకా అక్కడి నుంచి మాది రిటర్న్ బెంగళూరు. చాలా బాగా ఎంజాయ్ చేసామండి. ఫుల్గా ట్రిప్ చాలా బాగా జరిగింది. తర్వాత రిటర్న్ బెంగళూరు. మా పిల్లలిద్దరూ బెంగళూరులో ఉంటారండి. వాళ్ళిద్దరూ పీజీకి వెళ్ళారు. మేము రిటర్న్ రాజమండ్రి. కామెంట్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.